వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలంటే ఉన్నత శ్రేణి రాజధాని ఏర్పాటు ద్వారా సాధ్యమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మేధావి వర్గానికి చెందిన విజ్ఞుల ఆలోచన విధానంపై ఆధారపడి ఉందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలంటే ఉన్నత శ్రేణి రాజధాని ఏర్పాటు ద్వారా సాధ్యమని ఆయన అన్నారు. గురువారం తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య కేడర్తో నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు ఎమ్మెల్సీ రఘురాజుతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖపట్నం రాజధాని ఏర్పాటుకు ఉత్తరాంధ్ర ప్రజానీకం యొక్క మనోభావాలను గౌరవించే విధంగా పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ కేడర్పై ఉందన్నారు. విభజన అనంతరం రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా విశాఖపట్నం వంటి మెట్రోపాలిటన్ నగరాన్ని రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంపద సృష్టించే వనరుగా మార్చుకునేందుకు వీలుంటుందన్నారు. దీన్ని గుర్తించేలా గ్రాడ్యుయేట్ ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు. మొదటి ప్రాధాన్యత ఓటును సీతంరాజు సుధాకర్కి వేసి గెలిపించుకునేలా రేయింబవళ్లు కష్టించాలని కేడర్కు దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా విశాఖ రాజధాని అంశంపై మార్గం సుగమమవుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావును అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకునేందుకు నియోజకవర్గ ప్రతినిధులు ఐక్యతగా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. పార్టీ ప్రత్యేక పరిశీలకులు ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుండి ఓటర్లను చేర్చే వరకు ఆందలవలస నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో పార్టీ కేడర్ సమన్వయంతో పనిచేశారని కితాబిచ్చారు. జిల్లాలో సుమారు 58,000 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా ఇందులో 9,000 దాకా ఆందోళవలస నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారన్నారు. వీరిని గ్రామాల వారీగా గుర్తించి ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చేలా గ్రామస్థాయి సర్పంచ్లు, ఎంపీటీసీలు కృషి చేయాలని కోరారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు. పార్టీ యువనేత తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు విశాఖపట్నం రాజధాని ఏర్పాటుతో ముడిపడి ఉందన్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం సమర్థిస్తుండగా ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. దీన్ని తిప్పికొట్టాలంటే విఘ్నులైన గ్రాడ్యుయేటర్లు విశాఖ రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఓటు ద్వారా అభిప్రాయాల్ని వెల్లబుచ్చాలని కోరారు. పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా పెట్టి రేపు ఈ ఓటు అనేటువంటిది మనం విశాఖపట్నం రాజధానికి ఒక విధంగా చెప్పాలంటే మన అభిప్రాయాన్ని తెలియజేస్తాం. ఇప్పుడు రేపు ఉదయం ఏమైనా చేయటానికి మనకు ఏమంటారు? ఎలవయ్య చదువుకున్న వాళ్ళు, మేధావులు, లెక్చరర్స్, లాయర్లు, డాక్టర్లు ఎవరు కూడా లేదండి దీనికి విశాఖపట్నం రాజధానికి ఇష్టపడటం లేదు. మీరు ఒక్కలే కేకలేస్తున్నారు. ఇప్పటికే పేరుతున్నారు, లేనిపోయిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. మనది దానికి ఆస్కారం అవ్వకూడదు. సీతంరాజు సుధాకర్, తమిళ సీతారాం పక్కన పెట్టవా, కృషికి సాయి. రేపు మనం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజధాని అన్న వాదన వీగిపోకూడదు. ఉత్తరాంధ్రకు రాజధాని విశాఖపట్నంకి చేకొట్టాలని చెప్పిన ఓటు ద్వారా మర్చిపోకండి. ఇంకా గట్టిగా మనాలైతే ఓటేసినప్పుడు ఖచ్చితంగా జై ఉత్తరాంధ్ర అని చెప్పి, జై విశాఖ అని చెప్పి ఓటేసి క్యాబినెట్ కట్టుకున్న ఇబ్బంది లేదు. కాబట్టి విశాఖ రాజధానికి మేము ఓటేస్తున్నాం. అందుకే విద్యులు. ప్రముఖ డాక్టర్ దానేటి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రముఖ స్త్రీ ప్రసూతి సంతాన సాఫల్య వైద్య నిపుణులు, మెడికవర్ ఆసుపత్రి డైరెక్టర్ దానేటి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా మిత్రుడు కె సుగుణాకర్రావు జ్ఞాపకార్థం మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో రిమ్స్ డయాలసిస్ కేంద్రానికి కిడ్నీ బాధితుల సహాయార్థం 5 లక్షల రూపాయల చెక్కును రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు ద్వారా అందించారు. క్షయ రోగులకు పౌష్టికాహారం అందించడం కొరకు విరాళంగా 1,00,000 రూపాయలు అందజేశారు.
కార్యక్రమంలో పలు రాజకీయ నాయకులు, పలు ప్రముఖ వైద్యులు, పలు నగర ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. థాలసీమియా వారియర్స్, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతూ నెలలో కనీసం 60 నుంచి 80 మంది పిల్లలకి ట్రాన్స్ఫ్యూజన్ అవుతుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ప్రతి నెల అవ్వాలి, లేకపోతే వాళ్ళు చనిపోతారు. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కి సరిపోయినటువంటి ఖర్చులు ఈ 60 నుంచి 80 మంది థాలసీమియా పేషెంట్స్ అందరికి కూడాను మన మినిస్టర్ గారి సమక్షంలో, ఇంత వాళ్ళ పెద్దవాళ్ల సమక్షంలో నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా 60 నుంచి 80 మందికి కావాల్సినటువంటి ఖర్చులు, వాళ్ళ ట్రాన్స్ఫ్యూజన్ అన్ని కూడా మా మెడికవర్ హాస్పిటల్లో మా చిన్నపిల్లల డాక్టర్ల సారథ్యంలో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇంకా లాస్ట్ సార్, ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గంలోని 4 మండలాల మున్సిపాలిటీ ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో సమీక్షా సమావేశం పిరియా సాయిరాజ్ నిర్వహించారు. కంచిలి మండలం నర్తు రామారావు జక్కరతోటలో ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ అధ్యక్షతన శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావుకి మద్దతుగా 4 మండలాల మరియు మున్సిపాలిటీ ఎంపీటీసీ సభ్యులు మరియు కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సాయిరాజ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నర్తు రామారావుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. నర్తు రామారావు ఫోటో ఉన్న 1వ నెంబర్ కాలం ఎదురుగా కుడిపక్కన బాక్సులో పోలింగ్ స్టేషన్లో పీఓ ఇచ్చిన పెన్నుతో 1 అంకె రాసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావుని ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ నమూనా ఫారంపై అవగాహన కల్పించారు. నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ, వైసీపీ శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావుని సీరియల్ నెంబర్ 1గా ఎన్నికల అధికారులు నిర్దేశించారు. వైసీపీ శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావుని అత్యంత మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నరేష్ కుమార్ అగర్వాల్, శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావు, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, టీడాప్ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇచ్చాపురం జడ్పీటీసీ ప్రతినిధి ఉప్పాడ రాజారెడ్డి, దేవరాజ్ సాహు, మడ్డు రాజారావు, జేసీఎస్ కన్వీనర్లు మరియు మున్సిపాలిటీ జేసీఎస్ కన్వీనర్, 4 మండలాల మరియు మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. నర్సనపేటలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సనపేట మండలంలోని స్థానిక రాజీవ్ నగర్, పురుషోత్తం నగర్, సంతపేట, పసరు వీధుల్లో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ బురెల్లి శంకర్, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, స్థానిక ఎంపీటీసీ నాగవంశం శ్రీనివాస్, వార్డు మెంబర్సు చీపురు నారాయణరావు, వండాన లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తమ్మినేని వాణి సీతారాం, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన అభ్యర్థిని గెలిపించాలని స్పీకర్ సతీమణి వాణి సీతారాం కోరారు. గురువారం ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతంరాజు సుధాకర్ తరపున తమ్మినేని వాణి సీతారాం పాల్గొన్నారు.
కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయం, రిజిస్టర్ కార్యాలయం, పోస్ట్ ఆఫీస్, ట్రెజరీ ఆఫీస్, హౌసింగ్ కార్యాలయం తదితర కార్యాలయాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రమేష్ కుమార్, సచివాలయాల కన్వీనర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీను, జేకే వెంకుబాబు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దళిత నాయకుడు జమ్మాన సుదర్శన్ హత్యకు కారకులైన హంతకులందరినీ అరెస్టు చేయాలని దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నీలంపేట గ్రామానికి చెందిన దళిత నాయకుడు జమ్మాన సుదర్శన్ ను హత్య చేసిన హంతకులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తోంది. పోలీసు నిర్లక్ష్య వైఖరి నశించాలి. పోలీసు నిర్లక్ష్య వైఖరి నశించాలి. హోంగార్డు వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలి. అన్నిపి వెంకటరమణ వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలి. సుదర్శన హత్య కేసులో ఉన్నటువంటి మిగతా ముద్దాయిలందరినీ కూడా వెంటనే రిమాండ్ కు పంపించాలి. శ్రీకాకుళం డీఎస్పీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. శ్రీకాకుళం డీఎస్పీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. జమ్మాన సుదర్శన్ రావు హత్యకు కారణమైనటువంటి కారకులందరినీ అరెస్టు చేయాలి. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. అలా ముందుకు ఈ అమానుష సంఘటనతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల దళితులపై సాగుతున్న వరుస హత్యలపై మార్చి 17వ తేదీన శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సంఘాల నాయకులు, బాధితులు పాల్గొని పోలీసుల వైఖరిని ఖండించాలని దళిత జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, కుల నిర్మూలన పోరాట సమితి విజయనగరం జిల్లా నాయకులు నల్లబారికి గురుమూర్తి, బూర్జ మండలం దళిత జేఏసీ నాయకులు పుచ్చ రామచంద్రరావు, కోడెల ఆదినారాయణ ఒక ప్రకటనను విడుదల చేశారు. సుదర్శన్ ను హత్య చేసిన హంతకులందరిపైన హత్యానేరం కేసు నమోదు చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ కేసులో అన్నపు వెంకటరమణ ఒక్కడిని ముద్దాయిగా చూపించి మిగిలిన హంతకులను రక్షించాలని పోలీసులు వ్యవహరిస్తే దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవని ఎస్సీ ఎస్టీ కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారిని ఉద్దేశించి వీరు హెచ్చరించారు. తక్షణమే నీలంపేట గ్రామాన్ని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సందర్శించాలని, బాధితులను ఓదార్చాలని కోరారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారిని ఉద్దేశించి వీరు హెచ్చరించారు. దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దర్యాప్తు అధికారి జమ్మాన సుదర్శన్ హత్య సంఘటనలో ఒక్కడే హంతకుండని అభిప్రాయపడ్డం, ఒక్క పేరుతో ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం, మిగతా హంతకులందరినీ ఒక పథకం ప్రకారం తప్పించడం అర్థమవుతుందని, యూవీపేట తోటలో పేకాట దగ్గర ఒక్కరు మాత్రమే ఉంటారా అంటూ డీఎస్పీని దళిత సంఘాల జేఏసీ నాయకులు ప్రశ్నించారు. ఘటన జరిగిన నేపథ్యాన్ని పరిశీలిస్తే గతం నుండి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, మార్చి 2న హంతకులు అన్నపు వెంకటరమణతో పాటు కలిసి ఒక పథకం ప్రకారం హతమార్చారని తెలుస్తోందని దళిత నాయకులు విమర్శించారు. దర్యాప్తు అధికారి వైఖరిపై దళిత సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. తక్షణమే జిల్లా ఎస్పీ ఈ ఘటనపై సమగ్రమైన లోతైన దర్యాప్తును జరిపించాలని, మిగతా హంతకులందరినీ అదుపులోకి తీసుకోవాలని, అలా కాని పక్షంలో జిల్లా వ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ సంఘటన జరిగిన చోట దళిత సంఘాల నాయకులు సందర్శన సమయంలో సుదర్శన్ తండ్రి జమ్మాన దుర్గారావు, తల్లి జె పోలమ్మ, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. జమ్మాన సుదర్శన్ రావు ని అత్యంత కిరాతకంగా, పాశవికంగా దాడి చేసి హత్య చేసినటువంటి నిందితుల్ని ఒక్కల్ని రిమాండ్కు పంపించి మిగతా వాళ్ళని అనుమానితులుగా గుర్తించి వదిలేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి దళిత సంఘాల జేఏసీ పక్షంగా మేము ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే జమ్మాన సుదర్శన్ హత్య కేసులో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్కు పంపించాలి, హత్యానేరం మోపాలి, వాళ్ళందరినీ జైలు కూడా తినిపించేంత వరకు కూడా దళిత సంఘాలు ఊరుకోవని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. హత్య జరిగింది. ఈ గ్రామానికి కనీసం దర్యాప్తు అధికారి డీఎస్పీ రాలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎస్పీ, జిల్లా కలెక్టర్ ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని చెప్పి చట్టం చెప్తుంటే ఈ రోజు కూడా డీఎస్పీతో సహా కనీసం ఎస్ఐ కూడా వచ్చి పరామర్శించింది లేదు. తక్షణమే
జిల్లా ఎస్పీ, జిల్లా డిఎస్పీ, జిల్లా కలెక్టర్ వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి. హత్యకు గల కారణాలని అడిగి తెలుసుకోవాలి. ఎవరెవరైతే హత్యలో పాల్గొన్నారో అందరిని అరెస్ట్ చేయాలని చెప్పి దళిత సంఘాల పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, హోంగార్డ్ ఎవరైతే అన్ని వెంకటరమణ ఉన్నాడో వాడి మీద చాలా నేర చరిత్ర ఉంది. తక్షణమే వాడిని ఉద్యోగం నుండి తొలగించాలి. సస్పెన్షన్ కాదు, ఉద్యోగం నుండి తొలగించాలి. ఎవరైతే మిగతా బాధితులు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించాలి. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో దీన్ని ఒక పెద్ద దశల వారి పోరాటానికి పిలిపివ్వాల్సి వస్తుందని చెప్పి తక్షణమే జిల్లా డిఎస్పీ, ఎస్సీ ఎస్టీ డిఎస్పీ ఈ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చాలని చెప్పి దళిత సంఘాల పక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుని గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మామిడి గోవిందరావు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల బరిలో పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవిరావు విజయానికి అందరూ కృషి చేయాలని పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు కోరారు. ఎల్లంపేట మండల గ్రామ పంచాయతీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తన శ్రేణులతో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న అరాచక విధానాలు, ఉద్యోగ కార్మిక వ్యతిరేక చర్యలను ఓటర్లకు వివరిస్తూ ఓటర్లందరినీ కలిసి ఓటేసే విధానాన్ని తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు సమస్యల పరిష్కారానికి పాటుపడే వేపాడ చిరంజీవిరావుని ఎమ్మెల్సీగా పంపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.